హల్లెలూయా. దేవునామనికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనము అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం. చూడండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము స్పష్టంగా తెలియజేస్తుంది. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము, నీవు తిరిగి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. చూడండి, దేవుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాటను, ప్రత్యేకమైన వాక్కును తెలియజేస్తున్నాడు. ఏంటంటే, చాలామంది అనుకుంటా ఉంటారు, నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తున్నాను. అఫ్కోర్స్ దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీ ప్రార్థన అంగీకరించున్నాడు. కానీ దేవుడు నిన్ను అంగీకరించాడని నీకు తెలియజేయడానికి నీకు ఒక సేవకుడు ఖచ్చితంగా అవసరం. నీకు దైవజనుడు చాలా అవసరం. చూడండి, ఈ యొక్క హిజ్కియా జీవితంలో గనక ప్రవక్త అయిన యెషయా లేకపోయినట్లయితే ఆయన జీవితం ఏమవునో. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించిన దైవజనుని నువ్వు వదులుకుంటున్నావు. దేవునికి ఇచ్చిన దైవజనుని చిన్న చిన్న విషయాల కొరకు నువ్వు వదిలేసుకుంటున్నావు. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన దైవజనుని నువ్వు వదులుకుంటే నీవు అనేకమైన విషయాల్లో నష్టపోవాల్సిన అవసరత నీకు వస్తుంది. ఎప్పుడైనా సరే కానీ నేను ఒక మాట చెప్తా ఉంటాను, ఒక పవర్ఫుల్ వర్డ్ చెప్తా ఉంటాను. ఏంటి అని అంటే, నువ్వు 10 లక్షలు నష్టపోయినా పర్వాలేదు, కానీ ఒక నమ్మకస్తులైన దైవజనుని మాత్రం వదులుకో. నువ్వు నమ్మకస్తులైన దైవజనుని కనుక నువ్వు వదులుకుంటే నీవు అనేకమైన కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ ప్రవక్త యెషయా గారు వచ్చేసి ఇక్కడ రాజైన హిజ్కియాకు చెప్పగానే ఆయన ఏడుస్తూ తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకున్నాడు. మరలా ఆయన ప్రార్థన అంగీకరించిన విషయం కూడా దేవుడు మరలా యెషయాకే చెప్పాడు. అంటే చూడండి, ఒక దైవజనుని పాత్ర నీ జీవితంలో చాలా గొప్పది. ఒక మంచి దైవజన్ని కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యము. దయచేసి కొంతమంది ఈ వీడియో చూస్తున్నవారు మీరు అనేకమైన మందిరాలకు మీరు వెళ్తుండొచ్చు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, నీ కొరకు నమ్మకంగా తన చేతులెత్తి ప్రార్థించే ఒక దైవజనుని, ఒక నమ్మకస్తుని కలిగి మీరు ఉండండి. ఒక చోట స్థిరపడండి, ఒక చోట మీరు స్థిరంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, మీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. చాలాసార్లు మనకు దేవుని యొక్క కార్యాలు మనకు తెలియజేయడానికి దైవజనులు అందుబాటులో ఉండరు. ఎందుకంటే మనం 10 సంఘాలకు వెళ్తాం. ఇది ప్రాబ్లం. దయచేసి ఈ మాటలను మీరు వ్యతిరేకంగా తీసుకోకండి. దయచేసి ఈ మాటలను మీరు ఏదో ఈ సేవకుడేంది ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోకండి. ఒక దైవజన్ని కలిగి ఉండడము, ఒక సేవకుని కలిగి ఉండడం చాలా గొప్ప విషయము. ఒక మంచి దైవజనుడు, ఒక ప్రేమించే దైవజనుడు, నీకోసం ప్రార్థించే దైవజనుని కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యము. ఇక్కడ హిజ్కియాకి ప్రవక్త అయిన యెషయా గారు ఉన్నారు కనుకనే నిజంగా దేవుడు ఏ దేవుడైతే యెషయా ద్వారా మాట్లాడాడో అదే దేవుడు అదే యెషయా ద్వారా మరలా అంటా ఉన్నాడు, నేను నిన్ను బాగు చేసేదను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక దైవజనుడు ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నిన్ను బాగు చేయబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను కట్టబోతున్నాడు. నిజమైన నమ్మకస్తులైన దైవజనులను వదులుకోకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క మాటలు ప్రభు మీ జీవితంలో నెరవేర్చును గాక. దేవుడు మీ దీవించును గాక.